హాయ్ ఫ్రెండ్స్, రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతారా చాప్టర్ 1 అంటే కాంతారాకి ప్రీక్వెల్ అంటే ముందు జరిగింది ఏంటో ఈ సినిమాలో చూపిస్తారు. ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కాంతారా ఇది ఒక గ్రామీణ నేపథ్యంలో జరిగే భక్తిరసమైన కథ. కన్నడ ప్రజలు, వాళ్ళ పూజా విధానం, వాళ్ళ నమ్మకాలు, వాటి మీద నిర్మించిన సినిమా ఇది. అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి సినిమా సూపర్ హిట్ అయింది. నాకు కాంతారా సినిమా అంతగా నచ్చలేదు. ప్రధాన కారణం ఏంటి అంటే కన్నడ నేటివిటీకి చాలా దగ్గరగా ఉండే ఆ సినిమా నాకు ఏమాత్రం టచ్ అవ్వలేదు. కానీ ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. రకరకాల భాషల్లో డబ్బింగ్ చేసి మరీ రిలీజ్ చేశారు. దానికి ప్రీక్వెల్ అంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెరిగే జనాలు. నాకు మాత్రం ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు. సినిమా ఎలా ఉందో చూద్దాం. ప్రపంచంలో 7 కథలు ఉంటాయి, వాటిని తిప్పి తిప్పి చెప్తారు అంటారు కదా. ఈ కథ కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. ఓ అటవీ ప్రాంతాన్ని ఓ రాజకుమారుడు దోచుకుందాం అనుకుంటాడు. అయితే ఆ అడవికి ఓ కాపర్ ఉంటాడు. ఆ కాపరి కొంపదీసి మీరు RRRలో జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నారు, అది కాదు, రిషబ్ శెట్టి. అతని పేరు బెర్మి. బాంగ్రా రాజ్యానికి ఓ రాజు ఉంటాడు. అతను ఈశ్వరుని పూదోట అనే ఓ ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ అనూహ్య సంఘటనలు జరిగి రాజు అతని సైన్యం చనిపోతుంది. ఆ రాజకుమారుడు రాజశేఖరుడు ఈశ్వరుని పూదాట వైపు మళ్ళీ వెళ్ళడం మానేస్తాడు. రాజశేఖరుడి కొడుకు కులశేఖరుడు ఇది తెలుసుకొని ఏం చేశాడు, ఈశ్వరుని పూదోటకు పక్కనున్న కాంతారా అనే ప్రాంతానికి ఎలాంటి హాని కలిగజేశాడు, కాంతార ప్రజలను కాపాడడం కోసం బెర్మి ఏం చేశాడు అన్నదే కదా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అంటరాని తనం ఒకటి, అడవిలో పెరిగిన వాడు యువరాణి కనకవతిని ప్రేమించడం, ఇవన్నీ కథలోని మరో భాగాలు. ఎప్పటిలాగే రిషబ్ శెట్టి దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఈ సినిమాలో కూడా కథ మొత్తం దైవత్వం చుట్టూయే తిరుగుతూ ఉంటుంది. అయితే కాంతారాకి ప్రీక్వెల్ అవడం వల్ల ముందు ఏం జరిగిందో చూపించడం కోసం కొంత టైం తీసుకున్నాడు. ఇంటర్వెల్ దగ్గర ఓకే అనిపిస్తాడు. ఇక అక్కడి నుంచి సెకండ్ హాఫ్ మొత్తం ఏం జరుగుతుంది అన్నది తెర మీద మీరు విజువల్గా చూడాల్సిందే. ముఖ్యంగా హీరోకి ఉండాల్సిన ఫేస్ అయితే రిషబ్ శెట్టికి లేదు. కానీ మంచి ఫిజిక్, బాడీ పెంచి నేను కూడా హీరోనే అన్న టైప్లో తయారై కాంతారా చేశాడు. కాంతారా చాప్టర్ 1 కూడా చేశాడు. అతని యాక్టింగ్కి మాత్రం పేరు పెట్టలేం, చాలా బాగా యాక్ట్ చేశాడు. మన తెలుగులో కూడా ఫేస్ బాగోపోయినా యాక్టింగ్తో కవర్ చేసే హీరోలు చాలామంది ఉన్నారు. అలాంటి హీరోల్లో ఒకడు రిషబ్ శెట్టి. రక్షిత్ శెట్టి చూడడానికి చాలా బాగుంటాడు, కానీ అతనికి మంచి సినిమాలు పడవు, ఎందుకో అర్థం కాదు. అయితే రిషబ్ శెట్టి ఫేస్ చూడడానికి విలన్ ఫేస్ లా అనిపిస్తుంది. అది ఈ సినిమాకి కొన్ని షార్ట్స్లో ఉపయోగపడింది. అవి ఏ షాట్లు అన్నది మీరు థియేటర్లో చూడండి. హొంబాలే ఫిలిమ్స్ చాలా రిచ్గా తీశారు ఈ సినిమాని. ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ హీరోయిన్ రుక్మిణి వసంత్. యువరాణి కాస్ట్యూమ్స్లో ఆమె మరింత అందంగా కనిపిస్తుంది. ఆమె కోసమే సగం థియేటర్లో ప్రజలు వచ్చారని చెప్తే మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఏమాత్రం ఆసక్తి కలిగించిన ట్రైలర్లో ఒకే ఒక ఎలిమెంట్ హీరోయిన్ తన అందంతో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాకి మైనస్ పాయింట్ విలన్ చూడడానికి అనకొండ బాగా నవిలు వదిలేసిన కిల్లీలాగా పొడుగ్గా సాగిపోయినట్లు ఉంటాడు. గుల్షన్ దేవయ్య బాలీవుడ్ సిరీస్లోని, బాలీవుడ్ సినిమాల్లో చాలా మంచి పాత్రలు చేశాడు. కానీ ఈ సినిమాలో మాత్రం అతనికి ఆ పాత్ర సూట్ అయినట్టు అనిపించదు. ఈ సినిమాకి మరో మైనస్ పాయింట్ ఏంటి అంటే అజనీష్ లోక్నాథ్ అందించిన పాటలు. అవన్నీ కన్నడ ప్రజలకి వాళ్ళకి బాగా నచ్చుతాయేమో, కానీ తెలుగులో మాత్రం అంత గొప్పగా లేవు. ఎవరు ఈ పాటలు పెట్టుకొని మళ్ళీ వినాలి అన్న రేంజ్ పాట ఒక్కటి కూడా లేదు. యాక్చువల్గా అజనీష్ లోక్నాథ్ అద్భుతమైన సాంగ్స్ ఇస్తాడు. బగీరా కానీ, కేడీ సినిమాకి కానీ చాలా మంచి సాంగ్స్ ఇచ్చాడు. ఫస్ట్ పార్ట్ కూడా అతను ఇచ్చిన పాటలు నాకు అంతగా నచ్చవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం పర్వాలేదు అనిపించాడు. వావ్ సూపర్, అసలు వెంట్రుకలు నిక్కబొడుచుకునే అన్న రేంజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కాదు. అభినవ్ కశ్యప్ అందించిన ఫోటోగ్రఫీ కానీ, లైటింగ్ కానీ, దానికి చేసిన డిఐ వర్క్ కానీ ఫెంటాస్టిక్గా ఉంటుంది. సినిమాని నిలబెట్టిన టెక్నికల్ డిపార్ట్మెంట్లో టాప్ 1 కెమెరా వర్క్. అయితే విజువల్ ఎఫెక్ట్స్ అక్కడక్కడ తెలిసిపోవడం మైనస్ పాయింట్ ఈ సినిమాకి. కొన్ని చోట్ల మాత్రం అదిరిపోయాయి, క్లైమాక్స్లో, ఇంటర్వెల్లో పర్టికులర్గా. ఇక ఫస్ట్ పార్ట్లో ఓ అనుకుంటూ అరుస్తూ హీరో క్లైమాక్స్లో చేసిన లాంటివే ఈ సినిమాలో కూడా మళ్ళీ రిపీటెడ్గా వస్తాయి. అవి చూసినప్పుడు ఏమాత్రం గూస్ బంప్స్ కలగవు. ఫస్ట్ పార్ట్ చూసినప్పుడే ఆ సీన్లన్నీ ఏదో యాక్ట్ చేశారు, కానీ నాకు అంతగా కనెక్ట్ అవ్వలేదు. ఈ పార్ట్లో అవి ఇంకా చిరాగ్గా డిస్టర్బెన్స్గా అనిపించాయి నాకు. బట్ ఇలాంటి సినిమాని ఇంత డబ్బు పెట్టి నిర్మించిన ప్రొడ్యూసర్ విజయ్ కిరగండూర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. విజువల్గా తెర మీద ఒకసారి చూడగలిగేలా తీశారు ఈ సినిమాని. మళ్ళీ చూసి ఈ సినిమాని ఎంజాయ్ చేసే విధంగా అయితే ఈ సినిమా లేదు. ఇది కన్నడ ప్రజల జానపద కథ అయితే వాళ్ళకి ఎక్కుతుంది, కానీ తెలుగు ప్రజలకి, తమిళ ప్రజలకి అంత గట్టిగా ఎక్కేలా కమర్షియల్గా ఈ సినిమాని తీర్చిదిద్దడంలో రిషబ్ శెట్టి దర్శకుడిగా అంతగా సక్సెస్ కాలేకపోయాడు. ఒక సీన్ మాత్రం నాకు చాలా నవ్వు కలిగించింది. ఉదాహరణకి అదే సీన్ అంటే హీరో పరిగెత్తుకెళ్ళి
ఓ తెల్ల గుర్రం మీద దూకుతాడు. అది చూసినప్పుడు నాకు చాలా నవ్వు వచ్చింది. ఆ హీరో వెయిట్కి ఆ గుర్రం నడుము ఇరిగిపోవాలి కదా అన్న ఫీలింగ్ కూడా కలిగింది. అయితే రుక్మిణి వసంత్ అందంతో కట్టిపడేస్తుంది. నటనలో అయితే పెద్దగా చేసిందేం లేదు. మలయాళ నటుడు జయరాం పోషించిన పాత్ర హైలైట్ ఈ సినిమాకి. అనవసరమైన కామెడీ ఇరికించడానికి ట్రై చేశారు కానీ అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్లో హీరో తండ్రి అని అరుచుకున్న తర్వాత గిర్ర తిరుక్కుంటూ అడవిలో పోతాడు. అక్కడ ఏమయ్యాడు అన్నది తెలుసుకోవడానికే ఈ సీక్వెల్. పర్వాలేదు అనిపించింది కానీ ఫస్ట్ పార్ట్ లాగే నాకు ఈ సినిమా కూడా ఒక యావరేజ్గా అనిపించింది కానీ గొప్పగా అయితే లేదు. అద్దిరిపోయింది అన్న టైప్లో అయితే లేదు. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా కొట్టు, పర్లేదు కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?